హలో ఎవ్రీవన్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ పులావ్. ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియో ముందుగా స్కిప్ చేయకుండా చూసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా మెరగాక 3 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పెద్ద టమాటీని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. టమాటీ మొత్తం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోకి నేను 1 కప్పు వరకు బాస్మతి బియ్యాన్ని వేసుకుంటున్నాను. బియ్యం విరగకుండా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గలాస బాస్మతి బియ్యం తీసుకున్నా కాబట్టి 2 గలాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వేయించుకోవాలి. అంతేనండి, మష్రూమ్ పులావ్ రెడీ. వేడిగా ఉంది కాబట్టి అలా ఉంటుంది, చల్లారాక విడివిడిగా వచ్చేస్తుంది రైస్. చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ మష్రూమ్ పులావ్. నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.